కరుణాసాగర్ గారు, హైకోర్టు న్యాయవాది. కరుణాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కరుణాసాగర్ గారు, కోర్టు వ్యాఖ్యల్ని, మధ్యంతర ఉత్తర్వులు మీరు కూడా చూసే ఉంటారు. మళ్ళీ నవంబర్కి వాయిదా వేయడం జరిగింది. మాట్లాడినటువంటి మాటల్లో అమ్మాయిలు ఏం ధరించాలనేది వారి వ్యక్తిగత నిర్ణయం అని చెప్పడం జరిగింది. తర్వాత మరి ఇన్ని మతాలు ఉన్నాయన్నటువంటి విషయం కాలేజీకి తెలియదా అంటూ ఒక విధంగా చెప్పాలంటే కాలేజీకి చీవాట్లు కూడా పెట్టింది. సరే, వ్యక్తిగత విషయం అని అంటే ఇప్పుడు మురళీ గారు అభిప్రాయం ప్రకారము అది ఆ ఇన్స్టిట్యూషన్కే, ఆ విద్యా సంస్థకే వదిలేస్తే బాగుంటుందనేది వారు అభిప్రాయపడ్డారు. మీ అభిప్రాయం ఏంటి? ఎలా చూస్తారు? యాజ్ అన్ అడ్వకేట్ ఈ మధ్యంతర ఉత్తర్వుల్ని ఎలా చూస్తారు? ముందుగా అడ్వకేట్గా కాకుండా నేను స్కూల్లో చదువుకొని వచ్చాను కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడదాం. నేను నా స్కూల్కి వెళ్ళినప్పుడు మా స్కూల్లో ఇండో ఇంగ్లీష్ హై స్కూల్ అని చెప్పి సంతోష్ నగర్లో ఉండేది. మా స్కూల్లో డ్రెస్ కోడ్ ఏముండేనంటే నేవీ బ్లూ ప్యాంట్, వైట్ షర్టు, టై, బెల్ట్, షూస్, బ్లాక్ షూ, వైట్ సాక్స్. ఇది హాఫ్ షర్టు. ఇది మా డ్రెస్ కోడ్. యూనిఫామ్ అంటారు, ఎందుకంటే అన్ని ఒకటేలాగా ఉండాలి కాబట్టి యూనిఫామ్ అంటారు. వాళ్ళ యూనిఫామ్ లో వచ్చేటటువంటి స్టూడెంట్స్ లో మధ్యలో ఫస్ట్ టీచర్స్, ప్రిన్సిపల్స్ ఏమనుకుంటారు తర్వాత, ఫస్ట్ స్టూడెంట్స్ మధ్యలో నేను ఈ కులం వాడిని, నేను ఈ మతం వాడిని, నేను జాతి వాడిని, నా దగ్గర డబ్బు ఉందా లేదా, నేను ఆర్థిక పరిస్థితులు, ఇవన్నిటిని పైన ఉంచడానికి ఇవన్నీ భేదాలు కనిపించకుండా అందరు యూనిఫామ్ అనేది ఒక డ్రెస్ కోడ్ పెడితే అందరు ఒకేటి, మేమంతా ఒకటే అన్న భావన కలిగిస్తే ఆ భావన నుంచి వాళ్ళందరూ డిసిప్లిన్ తోటి, అంటే యూనిఫామ్ ఇస్ పార్ట్ ఆఫ్ డిసిప్లిన్ యాక్చువల్లీ. అందరు కలిసి ఒకటే దగ్గర ఒకటే టైంకి రావాలి, అందరు ఒకటే దగ్గర నిలబడి ప్రార్థన చేయాలి, అందరు పొద్దున ప్రేయర్ చేసిన తర్వాత ఎవరి క్లాస్ లో వాళ్ళు వెళ్ళాలి, అందరు కలిసి కూర్చోవాలి, అందరికి ఒకటేసారి పాఠం వినిపిస్తారు. డ్రెస్ ఒక రకమైన డ్రెస్ వేసుకున్న వాళ్ళని ఒక డ్రెస్ ఒక పాఠం, ఇంకో రకమైన డ్రెస్ వేసుకుని ఇంకో పాఠం చెప్పరు. అందరికి ఒకటే రకమైన పాఠం, ఒకటే సిలబస్ చేస్తారు, అందరికి ఒకటేసారి ఎగ్జామ్ పెడతారు, అందరికి ఒకటేసారి రిజల్ట్ ఇస్తారు. దిస్ ఈస్ కాల్డ్ యూనిఫామ్. ఈ యూనిఫామ్ స్కూళ్ళలోనే ఎందుకు ఉందేనంటే, ఇప్పుడు మా స్కూల్లో నేవీ బ్లూ ప్యాంట్, వైట్ షర్ట్ ఉంది. పక్క స్కూల్లో ఇంకోటి కాకి ప్యాంట్, వైట్ షర్ట్ ఉండేది. ఇంకో పక్కన కేంద్ర విద్యా స్కూల్లో కాకి ప్యాంట్, కాకి డ్రెస్ ఉండేది. ఆ స్కూల్ వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకొని రావాలనేది. సుప్రీంకోర్టులు అవి నిర్ణయించకూడదు. ఎందుకంటే ఆ స్కూల్ రన్ చేసేది ఆ స్కూల్ యాజమాన్యం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడిపించే వాళ్ళ ప్రిన్సిపల్స్. స్కూల్ డ్రెస్ ఏ వేసుకోవాలో కూడా సుప్రీంకోర్టు చెప్తే, స్కూల్లో ఏం చెప్పాలనేది కూడా సుప్రీంకోర్టు చెప్తే, సుప్రీంకోర్టుని నడిపిమని చెప్పండి. స్కూళ్లను, కాలేజీలను, ఎడ్యుకేషన్ సిస్టమ్ నడిపి యూనిఫామ్ అనేది పెట్టింది ఎందుకంటే డిసిప్లిన్ ఉండడానికి. ఆ డిసిప్లిన్ వ్యతిరేకిస్తాం. అసలు ఇదంతా ఒక విషయం చెప్తున్నానండి. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో అక్కడ ఉన్నటువంటి 441 మంది ముస్లిం అమ్మాయిలు ఉన్నారు ఆ స్కూల్లో. అందరూ స్కూల్ యూనిఫామ్ రావడానికి ఇష్టపడుతుంటే కేవలం 4 మాత్రమే హిజాబ్ పట్టుకొని రావడానికి కారణం ఏంటి? అప్పటిదాకా వచ్చారు అదే యూనిఫామ్ ని, సడన్ గా ఆ రోజే తీసుకున్న మేము హిజాబ్ కట్టుకొని వస్తాం, ఇది మతాచారం ప్రకారం అన్నప్పుడు మీరు ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రావద్దు, మదర్సాలో జాయిన్ కావాలి. మీరు వచ్చి మీ మతాచారాన్ని మా మీద ఇంపోజ్ చేసే ప్రయత్నం చేసి అక్కడ స్కూల్ వాతావరణాన్ని చెడగొడుతున్నారన్న విషయాన్ని సుప్రీంకోర్టు గ్రహించాలి. యాక్చువల్గా ఈ యొక్క ఇంటరిమ్ స్టే ఇవ్వడాన్ని, స్కూల్ ఇవన్నీ ఈ రకమైన కామెంట్ చేసేదాన్ని నేను సుప్రీంకోర్టు చేసేటువంటి కామెంట్ నేను స్వాగతిస్తాను. ఫస్ట్ స్టూడెంట్ గా, చదువుకున్న స్టూడెంట్ గా అండ్ అడ్వకేట్. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సుప్రీంకోర్ట్ హాస్ ఎవ్రీ జాబ్ టు ఇంటర్ఫీర్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను ఐఎమ్ అనలైజింగ్. నేను సుప్రీంకోర్టు తిట్టడం లేదు, సుప్రీంకోర్టు జడ్జిలను నేను కామెంట్ చేయట్లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనలైజ్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే, ఇంతకుముందు మురళీ మనోహర్ గారు చెప్పినట్టు స్కూల్ ఎవట్లా నడపాలి, ఏం నడపాలి, ఏం సిలబస్ పెట్టాలి అనేది స్కూల్ యజమాని ఇష్టం. ఒక స్కూల్ ఎస్ఎస్సి సిలబస్ నడిపిస్తుంది, ఒక స్కూలు సిబిఎస్ఈ సిలబస్ నడిపిస్తుంది, ఒక స్కూల్ ఐసిఎస్సి నడిపిస్తుంది. లేదు అందరు ఎస్ఎస్సి నడపాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పదు కదా. అది స్కూల్ యొక్క రూల్స్, నియమ నిబంధనలను బట్టి ఆధారపడి. నేను జాయిన్ అవుతున్నానండి స్కూల్ ని, మా పిల్లలను జాయిన్ చేస్తున్నా, నాకు సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జాయిన్ చేయించాలి అని అంటే నేను పోయి అక్కడ అడ్మిషన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్ అన్ని చూసుకొని అడ్మిషన్ ఫామ్ పెట్టి సంతకం పెట్టి ఫీజు కట్టి వస్తాను. అప్పుడు నాకు తెలుసు కదా నేను సిబిఎస్ఈ సిలబస్ లో జాయిన్ చేస్తున్నాను, దాంట్లో సెకండ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ తీసుకుంటున్నా,
నేను జర్మనీ తీసుకుంటున్నా, హిందీ తీసుకుంటున్నా, సంస్కృతి తీసుకుంటున్నా, తెలుగు తీసుకుంటున్నా అనేది నాకు తెలిసి ఆప్షన్ తీసుకొని స్కూల్ యూనిఫామ్ అనేది ముందే తెలుసు కాబట్టి నేను అప్లికేషన్ అడ్మిషన్ కావచ్చు నేను అప్లై చేసి స్కూల్ యూనిఫామ్ కుట్టించి మా బాబుని పంపిస్తాను. అప్పుడు నేను అబ్జెక్షన్. అప్పటిదాకా ఓకే ఉన్నటువంటి నీ డ్రెస్ సడన్ గా ఓవర్ నైట్ ఎందుకు చేంజ్ అయింది, అది క్వశ్చన్ చేయదు సుప్రీంకోర్టు. ఓకే, ఎందుకు చేంజ్ అవుతున్నారు మీరు? అప్పటిదాకా మీకు ఓకే ఉన్నటువంటి స్కూల్ యూనిఫాము మీకు ఇష్టం లేకపోతే యూ షుడ్ టేకన్ టీసీ అండ్ జాయిన్ అంటే మదర్సాలో జాయిన్ కావాల్సిందే. హిజాబ్లు అవన్నీ స్కల్ క్యాప్స్ పెట్టుకునే వాళ్ళకి మీ ఇష్టం అది. నేను ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎట్ కమ్యూనిటీ. ఇప్పుడు నేను ధోతి కట్టుకొని వస్తానండి, మా మతాచార ప్రకారం ధోతి కట్టుకోవాలి, కుర్తా వేసుకోవాలి, నేను ఓటు పెట్టుకోవాలి, నేను పిడకధారణ చేస్తానని చెప్తే మీరు రాణిస్తారా? అరే దీక్షాధారణ చేస్తున్నాం, అయ్యప్ప స్వామి వాళ్ళ దీక్షాధారణ చేస్తున్నాను, స్కూల్కి పోతే స్కూల్కి రానియరు, స్కూల్లోకి ఎంటర్ కానియరు, పనిష్మెంట్ ఇస్తారు రోడ్ మీద బయట నిలబెట్టి. యూనిఫామ్ ఉన్నది ఇది, మా స్కూల్కి ఒక డిసిప్లిన్ ఉంది, ఇప్పుడు ఈయన ఇట్లా వస్తారు రేపు ఇంకోటి వస్తాడు, వాళ్ళందరూ ఎట్లా మెయింటైన్ చేస్తామని చెప్పి స్కూల్ చెప్తున్నాయి. స్కూల్ ఎవరు నడపాలంటే స్కూల్ యాజమాన్యం ఇష్టం అని చెప్పేసి స్కూల్ యాజమాన్యం ఏదైతే నిర్ణయించిందో అదే ఆ స్కూల్ కి రూల్. దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ దట్ స్కూల్. ఆ స్కూల్లో ఉండాలంటే ఆ రూల్స్ ఫాలో కావాల్సిందే. ఆ స్కూల్లో చదువుకోవాలంటే నేను సిబిఎస్ఈ సిలబస్ లో జాయిన్ అయినా నాకు ఇష్టం లేదు, నాకు ఎస్ఎస్సి సిలబస్ కావాలి ఈ స్కూల్లో అంటే చెప్తారా? చెప్పరు కదా. మీకు తెలిసే జాయిన్ అయినా కదా, స్కూల్లో ఏ సిలబస్ సిబిఎస్ఈ చెప్తారు, స్కూల్లో ఏ యూనిఫామ్ ఉంటుంది తెలిసి జాయిన్ అయినా కాబట్టి నువ్వు ఇష్టం అంటే జాయిన్ కావాలి, లేకపోతే జాయిన్ కావాలి. అంతేగాని నా మతాన్ని తీసుకొచ్చి ఇంపోజ్ కాదు. ఇంకోటి మీకు ఇంకొక విషయం చెప్తాను. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ అండి. సబ్జెక్ట్ టు ద లోకల్ లాస్. అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయనంత వరకు, అది లోకల్ లాస్ ని వైలేట్ చేయనంత వరకు మాత్రమే మీకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది. సెక్షన్ 144 ఉంటుంది. నువ్వు నాది అలా పండగ ఉన్నది నేను ర్యాలీ తీస్తా అంటే ఎవరు ఒప్పుకోడు, లోపల కమిషనర్ ఒప్పుకోడు, పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకపోతే నేను మీద 188 సెక్షన్ కింద 341, 241, 427, 147, 148, 149 అన్ని సెక్షన్ బుక్ చేస్తాడు. ఎందుకు? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది కదా. ఎందుకు బుక్ చేయాలి? కమిషనర్ బుక్ చేయొద్దు కదా. హనుమాన్ జయంతి ర్యాలీ వెళ్తుంది, కేసులు బుక్ చేస్తారు. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. సగమే చదువుతున్నారు, హాఫ్ ట్రూత్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో నాట్ అబ్సల్యూట్. ఈ రెండు పూర్తిగా చదవకుండా సగం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నాకుంది, నేను ఏదైనా మాట్లాడద్దు, ఏదైనా మాట్లాడితే కేసులు బుక్ అయితే తట్టడొచ్చు జనాలు, అఫెండ్ అయినవాడు. అట్లనే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కూడా అబ్సల్యూట్ కాదు. సబ్జెక్ట్ టు లోకల్ లాస్ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయనంత వరకే యూ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. దాన్ని తీసుకుపోయిన స్కూల్లో ఇంపోజ్ చేస్తా, నాకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కాబట్టి గుళ్ళో ప్రచారం చేస్తా అంటే తంతం. అప్పుడు సుప్రీంకోర్టు రెస్క్యూకి రాదు. ఏం చెప్తున్నానంటే ఎవ్రీథింగ్ ఈస్ నాట్ అబ్సల్యూట్. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ లిమిటేషన్స్. నీ మతాన్ని నీ ఇంట్లోనే వదిలేసేసి నువ్వు బయటకు వచ్చి నువ్వు చదువుకుంటానంటే నువ్వు ఈ స్కూళ్ళల్లో స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్, యూనిఫామ్ అనే స్కూల్లో జాయిన్ గా. లేదు నా మతాన్ని నేను స్కూల్లో కూడా చూపిస్తానంటే మదర్సాలో జాయిన్. అంతేగాని నేను ఇక్కడ స్కూల్లో జాయిన్ అవుతా, నా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ అబ్సల్యూట్, నాకు మతాచారం ఉంది, నా డ్రెస్ కోడ్. మహిళా సాధికారతకు స్కూల్ యూనిఫామ్ సంబంధం ఏంటంటే నాకు అర్థం కాదు. మహిళా సాధికారత అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో రిజర్వేషన్స్ ఇవ్వాలి, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి, సమానంగా చూడాలి, వ్యత్యాసం చూడద్దు, వాళ్ళకు పేమెంట్స్ లో సమానంగా చూడాలి, వాళ్ళకు హాలిడేస్ సమానంగా ఇవ్వాలి, వాళ్ళకు మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలి, వాళ్ళకు పోస్ట్ మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఇటువంటి సదుపాయాలు కల్పించాలనేది ఏదైతే మేల్ డామినేటెడ్ సొసైటీలో ఫీమేల్ ని కూడా సమానంగా తీసుకురావడానికి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలి, రిజర్వేషన్ కల్పించాలి. మహిళా సాధికారత అవుతుంది. స్కూల్లోనే మతాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను, ఇంపోజ్ చేస్తాను బై ఫోర్స్ గా అంటే అది మహిళా సాధికారత కాదు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఈస్ సంథింగ్ ఆడ్. ఎందుకు ఇది స్వాగతిస్తాను నేను టోటల్ గా. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ని తీసుకుపోయిన స్కూల్లో ఇంపోజ్ చేయాలనుకుంటే నువ్వు నీకు ఫ్రీడమ్ ఎక్కడ ఏ స్కూల్లో ఉందో ఆ స్కూల్లో జాయిన్ కావాలి, కానీ లేని స్కూల్లో పోయి ఇంపోజ్ చేసే ప్రయత్నం చేయకూడదు. రేపు పొద్దున ప్రార్థన చేస్తా అంటాడు, ఇస్తారా? రూమ్ ఇస్తారా స్కూల్లో పోయి?
ఓకే మాకు ఇలా ఫ్రైడే మాకు ప్రార్థన మాకు 1 o'clock 1:30కి మాకు నమాజ్ ఉంటుంది, మాకు కంపల్సరీ ప్రార్థన చేస్తాం అంటే ఇస్తారా? అట్లా ఉండదు కదా. ప్రతిదానికి టర్మ్స్ కండిషన్స్ అవన్నీ నామ్స్ కండిషన్స్, అక్కడ యూనిఫామ్, అక్కడ సిలబస్, ఇవన్నీ ఇష్టం ఉంటేనే జాయిన్ కావాలి. ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఇది మంచి లేదనుకోవచ్చు, మదర్సాలవే జాయిన్ గా. అవి చేయము, మేము ఇంపోజ్ చేస్తాం, మా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉన్నది, మేము ఇంపోజ్ చేస్తామంటే కుదరదు అని చెప్పాల్సింది సుప్రీంకోర్టు. ఎనీవే ఇది ఫైనల్ ఇది ఫైనల్ తీర్పు కాదు కాబట్టి మధ్యంతర కూడా రాంగ్ సిగ్నల్. దిస్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ విల్ సెండ్ ఎ రాంగ్ సిగ్నల్. ఎందుకు అంటే ఎవరికి వారికి ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉంటుంది, ఇండిపెండెంట్ స్కూల్ ఐడెంటిటీ ఉంటుంది. ఈ రోజు నంబర్ 1 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి స్కూల్లో కానీ ఎడ్యుకేషన్లలో. రేపు పొద్దున ఇఫ్ సంబడి కమ్స్ వచ్చేసేసి నేను హిజాబ్ వేసుకొని స్కూల్కి వస్తాను, లేదు నేను స్కల్కార్ పెట్టుకొని స్కూల్కి వస్తాను అంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను కోర్ట్ చేసి దే మే కాట్ క్రియేట్ అన్నెసెసరీ కయాస్ కదా. వాట్ ఆర్ యూ ఇన్వైటింగ్? అన్నెసెసరీ కయాస్ ఇన్వైట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు షుడ్ నాట్ డిఫైన్ ద లా, షుడ్ నాట్ మేక్ అ లా. లాను మేక్ చేసే పవర్ లెజిస్లేషన్ ఉంది, జ్యుడిషియరీ కెన్ డిఫైన్ ద లా. ఓకే ఓకే కరుణాసాగర్ గారు ఎంతవరకు ఉంది ఎంతవరకు లేదో చెప్పాలి కానీ నీకు పవర్ ఉంది, నీకు ఫ్రీడమ్ ఉందని చెప్పేసి ఎక్కడన్నా వేసుకొని పోతా అంటే నడవరు కదా. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.